ఏమండి అసలు అంతసేపు లోపల ఉండగలిగింది ఎవరు? మనం ఛాలెంజ్ వెంకటేశ్వర స్వామితోనే ఛాలెంజ్ అన్నాడు. గర్భాలయంలో అంతసేపు ఉన్నాను అక్కడ అన్నాడు. ఏమండి అందుకని క్లేశకర్మలు ఇవన్నీ కూడా ఎంత మంచి పని పేరుతోనే జరగదు. యోగాభ్యాసం పేరుతో జరగదు, దేవాలయం కట్టిస్తున్నాననే పేరుతో జరగదు. దేవాలయం వారు కూడా కట్టిస్తున్నారంటే వారు కట్టించింది ఏడిశారు, మేము కట్టించింది చూడండి అనొచ్చు. అంటే ఏ పని పేరుతో చేసినా సరే మోక్ష విద్యను అనుకుంటూ మనం పెడ మార్గాన పట్టచ్చు. అది చెబుతున్నాడు. పట క్లేశక ఇవన్నీ పోతాయి. ఆ పై చెప్పినటువంటి మూడవ స్థితి వచ్చేటప్పటికి ధర్మమేఘ సమాధి అనేటువంటిది వచ్చేటప్పటికి ధర్మము మేఘము వలె సమాధి స్థితి చెంది ఆక్రమించట వచ్చేటప్పటికి వీడికి క్లేశ కర్మ నివృత్తి. క్లేశములు తొలగుతాయి, క్లేశముల్ని కలిగించేటువంటి కర్మలు తొలగుతాయి. తర్వాత తదా సర్వాభరణ మలాపేతస్య జ్ఞానస్య అనంత్యాత్ జ్ఞేయం అల్పం. తదా సర్వ ఆవరణం మల అపేతస్య జ్ఞానస్య అనంత్యాత్ జ్ఞేయం అల్పం. జ్ఞేయం అల్పం. తదా సర్వ ఆవరణమలాపేతస్య సర్వ ఆవరణమల అపేతస్య జ్ఞానస్య అనంత్యాత్ జ్ఞేయం అల్పం. తదా అప్పుడు ఈ స్థితి కలిగినప్పుడు అంటే తన స్వభావము లేకుండా పోయి ధర్మమేఘము అనేటువంటి అంతర్యామి స్వభావము కలిగినప్పుడు అన్నమాట. అంటే పర్సనాలిటీ కాన్షియస్నెస్ బర్స్ట్ అయిపోయి సోల్ కాన్షియస్నెస్లో ప్రవేశించినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? సర్వ ఆవరణ అంటే అన్ని ఆవరణలు అంటే మన చుట్టూ ఉన్న పొరలు ఆవరణలన్నీ అంటే అన్నమయము లేక భౌతికము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, తర్వాత ఆ లోపల చెప్పబడుతున్న కర్మమేఘం, ఆనందమయము, ఇది అన్నిటి యందు వ్యాపించింది. ప్రస్తుతం అన్ని ఆవరణల్లోనూ సర్వ ఆవరణముల్లోనూ వ్యాపించేటప్పటికీ మల అపేతస్య మాలిన్యము లేకుండుట చేత, మలం అంటే మాలిన్యం, అది లేకుండుట చేత అంటే లాంతర్ గ్లాస్కి 1, 2, 3, 4 పొరలు. ఈ 4 పొరలలోనూ కూడాను పొగచూరి దుమ్ము గమ్మితే దీపం ఎలా కనిపిస్తూ ఉంటుందో అలా ఉన్నాం మనం యోగాభ్యాసానికి. కానీ ఇవి ఎత్తేసారు, అన్నీ క్లియర్గా చేశారు. ఇవి కనిపించటం లేదు, వీటి రంగు కనిపించటం లేదు, లోపల దీపమే కనిపిస్తుంది, ఇంకేం కనిపించటం లేదు. అలాంటి స్థితి వచ్చినప్పుడు జ్ఞానస్య జ్ఞానమునకు అనంత్యాత్ అంతు లేకపోవుట చేత అంటే బల్బు పెట్టిన దాంట్లో చూస్తున్న వెలుతురు లాంతర్లో గ్లాసు పోలిస్తే అందులో చూస్తున్న వెలుతురు కాకుండా సూర్యుడు లాంటి వెలుతురు, సూర్యుడిలో కూడా ఆ గోళం అనేటువంటి చెంబు బోర్లిస్తే అందులో చూస్తున్న వెలుతురు కాకుండా మన సూర్యగోళం అనే చెంబు ఒకటి ఉందిగా అక్కడ, హిరణ్యమయైన పాత్రేణ సత్యస్య అభిహితం ముఖం అంటే బంగారు పాత్ర. రాగి పాత్ర అంటే ఎడుస్తామని వాడు బంగారు పాత్ర అంటే మనం చూస్తూ ఉన్నవాడికి కనుగుడ్డు గుండ్రగా ఉంది కనుక అక్కడ అలా కనిపిస్తున్నాడు. అక్కడే గుండ్రగా ఏముంది గుడ్డు అన్నాడు, ఇక్కడ ఉంది గుడ్డు, గుండ్రగా లేడు వాడు. కనుక ఆ ఆవరణలన్నీ తొలగిపోతే ఉన్నటువంటి వెలుగు ఉంటుంది, అసలు వెలుగు. దాని యొక్క అనంత్యాత అంటే అనంతత్వం వల్ల వీడికి జ్ఞేయం అంటే తెలుసుకోనదగినది, అల్పం అంటే తగ్గిపోవును క్రమంగా, చాలా కొద్దిగా ఉంటుంది. అంటే
గర్వం పెరుగుతుంది అనే అర్థం కాదు, ఆ రెండో అర్థం తీసుకోకూడదు. తెలుసుకో, మాకు ఇంకా తెలియవలసినవి ఉన్నాయండి అనే స్థితి రాదు. తెలియవలసినవి ఉండవు. ఎందుకని? తెలియవలసినది తెలుసుకొనబడినది అన్నప్పుడు ఇప్పుడు తెలియవలసినది ఏమైంది? తెలుసుకొనబడినది. ఎవడు తెలుసుకుంటున్నాడో వాళ్ళు భాగం అయిపోయింది. చూసారా? దూరంగా ఉన్నటువంటిది తెలుసుకొనబడదగినదిగా ఉన్నది, వీడు తెలుసుకునేవాడుగా ఉన్నది. ఈ దూరం లేకుండా పోయిన తర్వాత తెలుసుకొనబడవలసినటువంటిది తెలుసుకునేవాడు అనేటువంటి వెలుగుగా మారు. అయితే వ్యయం శూన్యం అనాలి కానీ అల్పం అని ఎందుకు అన్నాడండి ఇక్కడ? అంటే తెలుసుకొనబడవలసినది చాలా కొద్ది ఉంటుంది అన్నటువంటి కొద్ది కూడా ఎందుకు ఉండాలి? ఎంత యోగాభ్యాసం పరిపూర్తి అయినటువంటి వాడితేనే చూడబడే వస్తువు చూస్తున్నవాడు అనేటువంటి భేదంతో ఇంద్రియాలు పనిచేసి మనస్సు ఉన్నాం. చిత్తవృత్తి నిరోధం జరిగినటువంటి వాడికి ఆ క్షణంలోనే ఆ చూడబడుతున్న వస్తువు చూస్తున్నవాడు అనేటువంటి దాంట్లో ఉన్న అంతర్యామి కూడా భాషిస్తూ ఉంటాడు. రెండూ ఉంటాయి. తెలుసుకోదగినది ఉంటుంది, కానీ అది తెలుసుకునేవాడుగా అయిపోతూ ఉంటుంది. కనుక వాడికి తెలియని విషయం అంటూ ఉండదు, కానీ తెలియట అనేటువంటి జరుగుతూనే ఉంటుంది. తెలుసుకున్నవాడుగానే ఉంటుంది ఆ మొత్తం. అంటే మనస్సు ఉంటుంది, ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి, దాని ప్రవృత్తి ఉంటుంది. వారెవరో కొత్తవారండి అంటే మన అర్థం వేరు, వాడి అర్థం వేరు. లేదంటే వారు ఫలానా కాలేజీలో లెక్చరర్ గారండి అని అన్నప్పుడు మనం దండం పెడతాం వారు. కానీ వాడు యోగాభ్యాసం చేసేవాడు దండం పెట్టినప్పుడు తనకు తానే దండం పెడుతున్నాడు అవతరాయంలో కూడా. కానీ వారి పేరు వెంకటేశ్వరరావు అనేటువంటిది అది చెప్పాలి. కనుక తెలియవలసినటువంటివి కొద్ది ఉంటాయి, అవి తెలియకపోయినా ఇబ్బంది లేదు. తెలిసినటువంటిదే పూర్తిగా తెలివిగా తానే ఉంటాడు. ఇప్పుడు వారి పేరు వెంకటేశ్వరరావు సుబ్బారావు తెలియకపోయినందువల్ల నష్టం ఏమిటి? కానీ మనకి యోగాభ్యాసం అంటే ఏమిటో ఎరగనటువంటి స్థితిలో తెలివి ఎక్కువగా ఉంటే మనం ఏం చేస్తాం? వారు మనకి యోగాభ్యాసానికి లేకపోతే యోగా క్లాసులు పెట్టుకుంటానికి ఒక ఏర్పాట్లు చేసి పెడతామన్నారండి. అక్కడెక్కడ క్లాస్ పెడతాం బాగుంది. వారి పేరు ఏమిటంటే ఏదోనండి వెంకటేశ్వరరావు గారు. అది కాదండి, వారి పేరు తెనగా తెలియంది, వారి అరేంజ్మెంట్స్ ఎట్లా చేసి పెడితే మనం ఎలా అంగీకరిస్తాం అనే అయోమయంలో. ఏది యోగాభ్యాసం జరగనప్పుడు విస్తట్లో అన్నం వడ్డించాక బియ్యం చాలా బాగున్నాయండి, అన్నం బాగుంది, ఎక్కడ కొన్నారు బియ్యం అంటే ఏమో మనకు తెలియదండి. తెలియక ఇది అడ్రస్ తెలిస్తే కానీ అన్నం తిన్నాను తినకపోతే వాడే మాడిపోతాడు. అంటే లవ్ ఆఫ్ డీటెయిల్ అంటే ఒక ఇడియాటిక్ నేచర్ మన దగ్గర ఉంటుంది. అంటే ఏవైతే మనకి తెలియకపోయినా పర్వాలేదో వాటి గురించి తెలుసుకుందాం అనేటువంటి పట్టుదల ఎక్కువ ఉండి దాంట్లో ఇడియట్స్ అల్లే బతుకుతూ ఉంటాం. అవన్నీ పోతాయి. తెలియాల్సి వచ్చినప్పుడు తెలుస్తాయి. ఎవరో చెప్తారు వారి పేరు వెంకటేశ్వరరావు అండి, వారి నాన్నగారి పేరు ఫలానా అండి, వారు ఫలానా ఊరి నుంచి చెప్తారు, వారు ఇక్కడ పని చేస్తున్నారు. ఏముంది ఇంత అయితే? కానీ అది తెలియకముందు వారిని చూసినా తెలిసిన తర్వాత వారిని చూసినా వాళ్లలో వీడు తన్నే అన్ని చోట్ల చూస్తూ ఉంటాడు. ఆత్మన్యే ఆత్మన పశ్యేత్ ఆత్మానం అనుపశ్యత తన్నే తాను చూస్తూ ఉంటాడు. తన్నే తాను చూస్తున్నప్పుడు వారి పేరు తెలిసినప్పుడు తెలిస్తే పర్వాలేదు, తెలియకపోయినా ఇబ్బంది లేదు. ఆ స్థితిలో ఉంటుంది. అది అల్పం అంటే. అదేదో పెట్టి వెలిగించారండి, వెలిగింది హారతి ఇస్తారు, దాని పేరేమిటి అన్నాడు. హారతి ఇస్తూ ఉండగా హారతి వీడు చూడదు, దాని పేరేమిటనే కదా. అంటే హారతి దగ్గర ఉండి కూడా దౌర్భాగ్యుడు హారతిని మిస్ అవుతాడు. దాంతో సంబంధించినటువంటి వాడు హారతి ఇస్తూ ఉంటే అందులో లీనమయ్యాడు అనుకోండి. తర్వాత పూజ అయిపోయి యువతలకు వచ్చాక హారతిస్తూ ఉండగా అని ఎవడో జ్యోతి ఉంటే ఆ హారతిస్తున్నప్పుడు వెలిగించిన దాన్ని ఏమంటారండి అంటే కర్పూరం అని అంటారు. కర్పూరం అనే పేరు తెలిసినా తెలియకపోయినా హారతిని ఎంజాయ్ చేయొచ్చు కదా. ఏమండి, పిల్లవాడికి నోట్లో పాలు పోసినప్పుడు వాడు పాలు అనే పేరు తెలియకపోయినా చప్పలిస్తున్నాడా లేదా?
మనం పెద్దవాళ్ళం పాలు అనే పేరు తెలియకపోతే మనం ఎలా తాగుతామని అంటే తాకపోతే మానేమని ఆన్సర్. అందుకని పాలు అనే పేరు తెలియటం తెలియకపోవటం అనేది జ్ఞానానికి చిహ్నం కాదు. కుర్రవాడికి పాలని కానీ మిల్క్ అని కానీ దాని స్పెల్లింగ్ కానీ ఏం తెలియదు కదా. కానీ మనం ఎంత రుచి చూస్తున్నామో వాడు అంత రుచి చూస్తున్నాడు. మనకు తెలిసిన మాత్రం రుచి వాడికి తెలియదు. మనకి స్పెల్లింగ్ అడ్డం, వాడికి అదేం లేదు, డైరెక్ట్గా మిల్కే ఉన్నాడు. అంటే మిల్క్ అనే పదం లేదు. అది తేడా. అప్పుడే పుట్టిన కుర్రవాడికి నాలుగు మీద పాలు చుక్కలు వేసిన దానికి మనం పాలు తాగిన దానికి తేడా ఏమిటి? పాలనే పేరు అడ్డం మన నాలుగుకి ఆ వస్తువుకి. పిల్లవాడికి అది లేదు. ఆ స్థితిలోకి వస్తాడు మళ్ళీ యోగాభ్యాసం చేసినటువంటి వాడు. అందుకని వీడు సర్వ ఆవరణ మల అపేతస్య, అన్ని ఆవరణల్లోనూ మలము తొలగిపోవుట చేత, మలము జ్ఞానస్య, అట్లా తొలగిపోయినటువంటి జ్ఞానమునకు, అన్ని ఆవరణల్లోనూ మలము తొలగిపోయిన జ్ఞానమునకు అనంత్యాత్ అంటే అనంతత్వము కలుగుట వలన దానికి ఆవరణ లేదు. ఇంకా ఇదమిత్వని ఇంత అని చెప్పడానికి వీలు లేదు. అలాంటి వెలుగుగా అయిపో ఉండటం వల్ల జ్ఞేయం అల్పం, తెలియదగినది కొద్దిగా ఉంటుంది. అంటే తెలుసుకునేవాడు తెలియదగినది అనేటువంటి భేదం ఉన్నటువంటి క్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. అది కాకుండా అంతర్యామిగా ఉన్నటువంటి గంటలోను నిమిషాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా ఒక్కో చోట పూర్వం ఉన్న అలవాటు చొప్పున ఇదేమిటిరా వీడెవడరా అని ప్రశ్న రావచ్చు. అప్పుడు అజ్ఞానపు క్షణాలు ఉంటే ఉండవచ్చు. వెంటనే వీడెవడనే ప్రశ్న పోతుంది. ఏమిటి పిచ్చి ప్రశ్న? వీడెవడేమిటి, అందరిలో ఉన్నవాడే వీడును. అలాంటప్పుడు తర్వాత లోక వ్యవహారం ప్రకారం వాడి పేరు ప్రకాశరావు అని ఎవడో చెప్పచ్చు. లేకపోతే వాడే నేను నా పేరు ప్రకాశరావు అండి అని చెప్పచ్చు. ఆ చెప్పకమునుపు కన్నా చెప్పాక ఎక్కువ మనకి ఏమైనా తెలిసేది ఉందా? ఎవరిని గురించా? ఏమండి, ఎవరన్నా మన ఇంటికి వచ్చారో వారి మొహం చూసాం, వారికి ఏదో మాట్లాడుతున్నాం, అరగంట మాట్లాడాం. వారికి మన వల్ల ఏం కావాలో లేకపోతే మనకు వారి వల్ల ఏం కావాలో మాట్లాడాం. అప్పుడు తెలిసిన దానికి ఎన్ని అన్నట్లు ఏమండే వారి పేరు ప్రకాశరావు గారండి అంటే తర్వాత వాడి మొహం ఇంత చేటంతో వికసిస్తుందా? ఏమండి, వారి పేరు ఫలానట అంటే వెంటనే విశ్వరూపం తెలుస్తుందా? అంటే అంతకు ముందు ఎంత తెలుసో గుడ్డిగా నువ్వు మూస్తే ఎంతో తెలిసిన కనుక నామము రూపము మొదలైనటువంటి వాటికి అంతకంటే సిగ్నిఫికెన్స్ లేదు. అవి దాటి వీడు ఉంటాడు కనుక ఆవరణ భేదములు అనేటువంటి నశిస్తాయి. ఆకలేస్తుంది, ఆహారం మామూలుగా తీసుకుంటాడు. ఆకలేస్తుంటే ఆహారం దొరకలేదు, ఏం చేస్తాడు? దాని గురించి ఆలోచించడు, నెక్స్ట్ ఏం చేయాలో చేస్తూ ఉంటాడు. ప్రాణం శ్వాస వస్తున్నా కూడా ఆహారం దొరకలేదు అనుకోండి, శ్వాస వస్తుంది అని తెలుస్తుంది, వదిలేస్తాడు. ఆ పైన కింద పడి చచ్చిపోతున్నాడు, శరీరం పోతుంది, ఇంకేం అవదు. అక్కడ దాకా కూడా అంతే. వాడు చూస్తూ ఉంటాడు, ఏంటంటే దీనికి ఆహారం పడలేదు కనుక ఇది పోతుందని చూసుకుంటూ ఉంటాడు. అంతకంటే వాడు చేసేది ఈ లోపల దొరికింది తినేస్తాడు అంతే. అంటే దొరికితే తింటాడు, దొరకకపోతే శరీరం వదిలేస్తాడు. ఈ రెండు కూడా ఈవెంట్స్ కావు వాడికి. సరే, కానీ మనకి దొరికితే తినేస్తే అది ఎంత రుచిగా ఉన్నా కూడా అది ఈవెంట్ కాదు మనకి. ఎందుకంటే రుచిగా ఉన్న ఆహారం తింటూ మనం రుచిని గురించి కాక మిగతా దాని గురించి ఆలోచిస్తాం కదా. రేపు కోర్టుకు వెళ్ళాలి, వాడి మీద కేసు ఉన్నది, వాడితో మాట్లాడాలి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని కలుసుకోవాలి, ఇవి ఆలోచిస్తూ మనం భోంచేస్తాం కనుక నాలుక రుచిని అనుభవించడానికి ప్రయత్నం చేస్తే మనం పక్కకు లాగేస్తాం. ఏమండి, కానీ యోగాభ్యాసం చేసేవాడు ఏం చేస్తాడు? ఆహారం దొరికితే ఆహారం తింటున్నప్పుడు రుచి అందు ఉంటాడు, కానీ ఇంకో దాని ఎందు ఉండదు. అయిపోయింది. దొరకలేదు, దొరకనప్పుడు రుచి అందు ఉండదు. అది వాడికి మనకి తేడా. మనం ఏం చేస్తాం? దొరకనప్పుడు ఆహారం దొరికితే బాగుండు, దాని రుచి ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. దొరకగానే అది తప్ప ఇంకోటన్నీ ఆలోచిస్తూ ఉంటాం. ఆహారం తింటూ రుచిని ఆనందించేవాడు ఎంతమంది? యోగాభ్యాసం చేసేవాడు ఆహారం తింటూ రుచిని తప్ప ఇంకో దాన్ని ఆలోచించడం. ఎందుకని? పరమాత్మ యొక్క అంతర్యామిత్వంలో రుచి అంటే ఏమిటో వాడికి తెలుస్తుంది. ఆహారం రుచిగా ఉంటామన్నా కూడా ఆ వస్తువులోనూ ఈ వస్తువులోనూ ఉన్నటువంటి అంతర్యామిత్వం ఒక చోట కలవటమే కదా, అది చూస్తూ ఉంటాడు వాడు. అంతేగాని రుచి కోసం అని చెప్పి మరో ఇడ్లీ ఎక్కువ తింటాం. వాడు కాశీ వెళ్ళాలి అని అనుకోడు, ఎందుకంటే వెళతాడు తప్ప అనుకోడు.
ఒక్క క్షణం కూడా అనుకోడు యోగి. ఎందుకు అనుకోడు? వాడు వెళ్ళటం తప్ప వెళదామని అనుకుంటూ ఉండదు. చేస్తే చేయడం, లేకపోతే ఇంకోటి ఏది చేయాలో కర్తవ్యం అది చేయటం తప్ప చేద్దామని అనుకుంటూ ఉండదు కదా. చేద్దామని అనుకుంటూ ఉంటే దరిద్రం. అది కదండి, మంచి పనులు చేద్దామని అనుకోవాలి అంటే ప్రస్తుతం చేయడానికి రెడీగా లేవన్నమాట. చేయడానికి రెడీగా ఉంటే చేద్దామని ఎందుకు అనుకుంటాం? చేస్తాం. అందుకే జిడ్డు కృష్ణమూర్తి చెప్పాడు, ఐడియల్ ఈజ్ బట్ యాక్షన్ పోస్ట్ పోండ్ అన్నారు. ఆదర్శములు అనగా ఏమంటే ఇప్పుడు చేయదలుచుకోలేదు. ఇప్పుడు చేయదలుచుకుంటే ఆదర్శం ఎందుకు అవుతుంది? చేయటమే అవుతుంది. ఇంత వడవాలి అంటే ఇప్పుడు అవదలుచుకోలేదు. తెల్లవారుజామున లేవాలి అంటే ప్రస్తుతం లేవదలుచుకోలేదు. మహానుభావులు, ఇంద్రియ ప్రజ్ఞ దాటినటువంటి వారు, ఉత్తములైనటువంటి వాళ్ళు వాళ్ళలాగా ఉండాలి ఏనాటికైనా అంటే ఈనాడు ఉండదలుచుకోలేదని స్పష్టంగా మనం చెప్పుకుంటున్నాం. కష్టం కనుక ఏమండి, మనస్సుకి ఏవి అంటకూడదని అనుకుంటున్నామంటే ఈనాడు అంటకుండా ఉండటానికి మనకి ఇష్టం లేదు. ఎందుకంటే అవి అంటించుకుని మన కొడుకు మన మాట ఏం లేదు, మన కూతురు మన మాట ఏం లేదు, మన మనవడు మనం చెప్పినట్టు వింటం లేదు. ఏమిటో మనకు వయసు వస్తున్న కొద్దీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని అనుకోదలుచుకున్నాం ఇంకొంతకాలం. ఎప్పుడైతే అనుకోదలుచుకున్నామో ఇవి అంటించుకోకుండా ఉంటాం మనకి ఇష్టమా? ఎప్పుడైతే అంటించుకోకుండా ఉంటాం మనకి ఇష్టం కాదో అప్పుడు ఏమంటాం? ఏమిటో ఇవి అంటించుకోకుండా ఉన్నటువంటి స్థితి రావాలండి ఏనాటికైనా అంటే ఈనాటికి వద్దని. అది ఐడియల్ ఈజ్ బట్ యాక్షన్ పోస్ట్ పోండ్. అవన్నీ పోతాయి. జ్ఞేయం అల్పం అంటే తెలియదగినది అల్పం ఉంటుంది. ఏ వస్తువును చూసినా చూస్తూ ఉన్నవాడు అనేటువంటి వెలుగు అందులో వీడికి కనిపించడం ఉంటుంది కనుక ఎసెన్షియల్స్ అనేవి అన్నిట్లోనూ తెలిసేవే. నాన్ ఎసెన్షియల్స్ ఇవాళ తెలిసినా రేపు తెలిసినా ఏం పర్వాలేదు. అందుకనే జ్వాలకులుడు సాధకుడికి కావాల్సిన మార్గానికి ఒకటి చెప్పాడు, యూనిటీ ఇన్ ఎసెన్షియల్స్ అంటే యాటిట్యూడ్ ఎలా ఉండాలి, లిబర్టీ ఇన్ నాన్ ఎసెన్షియల్స్ అంటే పిలక పెట్టుకోవాలా అక్కర్లేదా, కావాలంటే పెట్టుకొని అన్నాడు, లేదా వద్దంటే తీసేయని అన్నాడు. అలా కాదు, పిలకలో ఎలక్ట్రిసిటీ ఉంటుంది, లేదా పిలకని ఎగతాళి చేయటం, ఇద్దరు పిచ్చిముండా కొడుకులేదు. వాడు పిలక పెట్టుకుంటాడేంది, వీడు డబ్బా ప్యాంట్ వేస్తాడేంది అంటే వాడెంత ఇడియటో వీడు అంత ఇడియటో. చూసారా, కంపెనీ కోసం నువ్వు ఎందుకు కంపెనీకి చేయవు, ఎందుకు నువ్వు తాగావు అని అడిగేటువంటి వాడు వాడిని కంపెనీలో ఉండగా నువ్వు ఎందుకు తాగుతావు అని అడిగితే ఎట్లా ఉంటుందో వీడికి ఎట్లా ఉండదు. దే ఆర్ ఈక్వల్లీ ఇడియట్స్. అంటే పర్సనల్ ఇండిపెండెన్స్ మీద ఇన్ఫ్రింజ్మెంట్ చేస్తున్నారు. అది అందుకని లిబర్టీ ఇన్ నాన్ ఎసెన్షియల్స్ అన్నారు, యూనిటీ ఇన్ ఎసెన్షియల్స్. అంటే యోగాభ్యాసం ఎలా చేయాలి అంటే అందులో యూనిటీ ఉండాలి. పతంజలి చెప్పినట్టు చేయాలి. నేను ముక్కుతో చేస్తాను, నేను నోటితో చేస్తాను, ఇంకోటి చెవితో చేస్తాను అట్లా ఉండదు అన్నాడు. కానీ అడ్డబొట్టు పెట్టుకోనా, నిలువు బొట్టు పెట్టుకోనా, పిలక పెట్టుకోనా, క్రాస్ కట్టుకోనా అంటే నీ ఇష్టం అన్నాడు. మిగతా వాళ్ళు పాపులని మాత్రం అనద్దు, అది ఆ పిచ్చి వ్యవహారంలోకి వెళ్ళొద్దు అన్నాడు, గొడ్డు వ్యవహారంలోకి. అంటే నేను నమ్మిన దేవుడిని తప్ప మిగతా దేవుడిని నమ్మేవాళ్ళు పాపులు, అది వద్దు అన్నాడు. కానీ యూనిటీ ఇన్ ఎసెన్షియల్స్, లిబర్టీ ఇన్ నాన్ ఎసెన్షియల్స్ అండ్ చారిటీ ఇన్ ఆల్ మోటివ్స్. ఇది సాధకుడికి కావాల్సినటువంటి జీవిత దృక్పథం. అంటే ఏవి ఆచరించి తీరవలనో, ఏది జ్ఞానమో దాని యందు ఏకత్వము, ఏది బాహ్యమో అంటే అప్రధానమో దాని యందు స్వేచ్ఛ, లిబర్టీ ఇన్ నాన్ ఎసెన్షియల్స్. బూట్లు తొడుక్కునే జపం చేస్తారు. యూరోప్కి మనం పెడితే అందరూ బూట్లు తొడుక్కుని కూర్చుని ఓం భూర్ భూ కాదు, బూట్లు మెదళ్ళు ఇప్పంటే కాళ్ళు కొయ్యలైపోతాయి. వాళ్ళకి కాదు, మనం కూడా ఇప్పలేము. ఎందుకంటే అదే అక్కడ ఉన్న వాతావరణంలో ఒక 5 నిమిషాలు కనుక ఇప్పి ఉన్నట్లయితే తర్వాత కాళ్ళు బతికి ఉండవు. అదేమిటి వాడు బూట్లు తొడుక్కుని జపం చేస్తాడేమో అని అడగకూడదు. భారతదేశంలో అంచేత అక్కడ నెలలో 2 నెలలో ఏడాదో బూట్లు తొడుక్కుని మేజోళ్ళు తొడుక్కుని జపం చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా బూట్లతో చేస్తానని అనకూడదు.
ఎందుకంటే అక్కడ అవన్నీ తిరిగి వచ్చాను కనుక జ్ఞానోదయం అయింది, నెత్తిన వేగొట్టండి అన్నట్టు. అవి చేయకూడదు మళ్ళీ. అది పిచ్చి వేషాలే, ఇది పిచ్చి వేషాలే. ఇక్కడ కాలుకి చెప్పు ఉంటే తీసేసి డయాస్ మీదకి ఎక్కడం అనేటువంటిది ఇక్కడ పద్ధతి. ఎందుకని ఆ సత్కర్మాచరణం వల్ల ఏం చేస్తున్నాడు వీడు, తనలో ఉన్నటువంటి ఆవరణ మలములు తొలగించుకుంటున్నాడు ఆ ప్రయత్నం వల్లనే. ఇప్పుడు తిరుపతి ప్రయాణం వెళుతున్నాను, ఆ చేసే ప్రయత్నంలోనూ కొండ ఎక్కే ప్రయత్నంలోనూ ఏం చేస్తున్నారు, వాడికి ఉన్నటువంటి ఆవరణ మలాలు పోతాయి. అందుకనే తిరుపతి ఎడుతూ రైల్లో ప్రయాణికులతో పోట్లాడేవాళ్ళు, తిరుపతి స్టేషన్లో దిగి బస్సు ఎక్కి ఏడుకొండలు ఎడుతుంటే ఆ బస్సులో పక్కనున్న ప్రయాణాలతో పోట్లాడేవాళ్ళు. వాడికి ఏడుకొండల వాడు ఎలా కనిపిస్తాడో, ఎంతమందితో పోట్లాడాడో వాడ మొహాలే కనిపిస్తాయి, కానీ అక్కడ ఉన్న చుట్టూ విగ్రహమే కనిపిస్తుంది, స్వామి కనిపించడం అక్కడ దాకా వెళ్ళేటిగా. అంటే వీడు ఎక్కడి నుంచి చుట్టం మొదలెట్టాలి, తిరుపతి నిజంగా వెళ్ళాలంటే ఇంటి దగ్గర బయలుదేరి రిక్షా పిలుస్తాడు చూడండి, ఆ రిక్షా వాళ్ళ దగ్గర నుంచి చుట్టం మొదలు పెడితే వీడిది యాత్ర అవుతుంది. లేకపోతే భిక్షా పాత్రే వెళ్ళొచ్చింది వేస్ట్, టైం వేస్ట్, ఏమి లాభం లేదు. యాత్ర ఎందుకోసం అంటే ఈ మధ్యన వీడు పడుతున్నటువంటి తిప్పలు ప్రయత్నం ఇవన్నీ సాధనలో అంగములుగా కావటం కోసం యాత్ర. లేకపోతే కొండ ఎక్కడం ఎందుకంటే దేవుడి కోసం సర్వాంతర్యామిగా ఉన్నాడు కదా, కొండ ఎందుకు అని చెప్పి ఒక ఎగ్గొట్టేటువంటి ఇంటలెక్చువల్ క్వశ్చన్ వేశాడు అనుకోండి, ఒక ఇంటలెక్చువల్ యూనక్తో, దానికి ఆన్సర్ ఏం లేదు కదా. అంటే ఆ ప్రశ్న వేసిన వాడు నపుంసకుడు అని తెలుస్తుంది, కానీ దానికి ఆన్సర్ లేదు. పైగా దేవుడు అంతర్యామి కదా, కొండ ఎందుకు ఎక్కడం అన్నాడు అనుకోండి, గోవిందా, ఇంకా దానికి ఆన్సర్ ఎవరి దగ్గర లేదు. లేకపోతే స్పష్టంగా క్వశ్చన్ వేసిన వాడు సన్నాసిముండా కొడుకు అని తెలుస్తూ ఉంటుంది, ఆన్సర్ లేనంత మాత్రం రైట్ కాదు అది. కానీ ఈ చేసే ప్రయత్నంలో సాధన ఉంది అనే రహస్యం ఆ ప్రశ్న వేసిన వాడికి తెలియదు. వాజం ఆ చేసే ప్రయత్నం పవిత్రత లేనటువంటి వాడికి యాత్ర కాదు వాడు చేసేది, అది తెలియాలి. రోడ్డు ప్రతివాడితోనూ పోట్లాడేవాడు, ఆఫీసులో ప్రతివాడితోనూ పోట్లాడేవాడు, వాడు యాత్ర ఎందుకు ఆడాను, దేహయాత్రే, రంగయాత్ర ఉండదు, దేహయాత్ర అనేది. అందుకని ఈ స్థితి దాటి ఇవన్నీ కూడా ఆవరణలు దాటి పెడతారు కనుక జ్ఞేయం అల్పం, తెలియదగినది కొద్దిగా ఉంటుంది. మీకు ఎకనామిక్స్ వచ్చా అండి? రాదు. అంటే మీకు తెలియనివి కూడా ఉంటాయన్నమాట, అలాంటివి ఉంటాయి ప్రతివాడికి. అంటే యోగాభ్యాసం చేశాక ప్రతివాడికి అలాంటివి మిగిలిపోతాయి. అంటే ఎకనామిక్స్ రాకపోతే ఏమీ లేదు, వాడికి రావాల్సింది రావాలంతే. వాడు జర్మన్ కార్డు కథలు ఉన్నాయి. ఒక కార్డు పెంచకుండా రాస్తాడు, కార్డు ఒకవైపునే కథ. ఒక పెద్ద సుప్రసిద్ధ రచయిత వాడు ఒక కథ రాశాడు అన్నమాట. ఒకడు ఒక కొండ పక్కన పెద్ద కొలను ఉంటే అక్కడికి వెళ్ళాడు. కాలు మీద కాలేసుకుని కూర్చుని 25 ఏళ్ల వాడు గాలం వేసి చేపల్ని పడుతున్నాడు. చూస్తాడు, వీడు వెళ్ళాడు, ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం చేయటం కనపట్ల కూర్చున్నావు అన్నాడు. కూర్చుని ఏం చేస్తావు అన్నాడు. ఏం చేయటం అంటే అక్కడ కోనేరు ఉన్నది, ఆకాశం ఉన్నది, భూమి ఉన్నది, ప్రశాంతంగా ఇక్కడ కూర్చుని చేపలు పట్టుకుంటున్నా అన్నాడు. నేనేం చేశాను తెలుసా అన్నాడు. ఏం చేసి చెప్పు అన్నాడు. చెబుతాం, నువ్వు చెప్పదలుచుకున్నావు కనుక మానమన్నా ఎట్టకు మానవు కదా, చెప్పు. నేను వ్యాపారం చేసి చదువుకుని మళ్ళీ వ్యాపారం చేసి ఆ డబ్బు పెట్టి ప్రపంచంలో చాలా వస్తువులు కొని పెళ్లి చేసుకుని మేమిద్దరం కలిసి వ్యాపారం చేసి తర్వాత పిల్లలు పుట్టి వాళ్ళని చదివించి ఏం చేసావు అన్నాడు. అంటే వాళ్ళని పెద్దవాళ్ళని చేసి ఏం చేసావు, వాళ్ళందరికీ ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇల్లు, కొంత ఆస్తి, ఒక్కొక్క వ్యాపారం ఇచ్చాను. ఇచ్చి మనసు హాయిగా ప్రశాంతంగా ఇలా తిరుగుతున్నాను. ఆ పని నేను ఇప్పుడే చేస్తున్నాను అన్నాడు. ఇంతోటి మనసు ప్రశాంతంగా తిరగటానికి ఈ దిక్కుమాల పనులన్నీ తిరిగి రావటం ఎందుకు, అసావాదిత్య బ్రహ్మ ఎందుకు, నేను డైరెక్ట్గా చేస్తున్నా అన్నాడు. వాడికి ఏం చెబుతాడు చెప్పండి, వాడు కాదు మీరేం చెబుతారు, నేనేం చెబుతాను.
అంటే దానికోసం ఇంత శ్రమ పడ్డామంటే కంకుష్టకుండా కొడుకు అని అర్థం. హ్యాట్ తీసి బుర్ర కొడుకున్నట్టు వాడు మళ్ళీ పెట్టుకున్నాడు కనుక ఏయో అల్పం. ఇప్పుడు వాడు ఇవన్నీ చేసి వచ్చానన్నాడే అదంతా వీడికి తెలియదు అయింది, కానీ అల్పం అన్నాడు. అంటే కొడుకుని ఎలా పెద్దవాడిని చేయాలో, వ్యాపారం ఎలా చేయాలో, కొడుకు ఇల్లు ఎలా కొనిపెట్టాలో, మళ్ళీ వ్యాపారం ఎలా ఇవ్వాలో ఇవన్నీ ఇంకా నాకు తెలియలేదు, కానీ వెంట్రుగా అన్నాడు. అది అల్పం అంటే ఇలా ఉంటాయి. చాలా గడుసుగా చెప్పాడు. ఇక్కడ చెప్పినటువంటి ముక్క మాత్రం అల్పం అనేది శూన్యం అని మాత్రం ఎత్తలేదు. ఎప్పుడు కూడా ప్రపంచంలో మనం ఇహము పరము అంటాం చూడండి, అంటే రెండు వంటికి సంబంధించిన జ్ఞానం ఉంటూ ఉంటుంది. అందులో ఇహానికి సంబంధించింది వ్యావహారిక జ్ఞానం అంటాం, పరానికి సంబంధించింది సత్య జ్ఞానము లేక అనంతము బ్రహ్మ అని అంటాం. అది ఏమో తెలుస్తుంది, ఇది తెలియకపోయినా పర్వాలేదు, అల్పంగా ఉంటుంది, ప్రతివాడికి తెలియని భాగం చాలా ఉంటుంది దీంతో అన్నాడు. ఏది? వ్యవహార జ్ఞానంలో. వ్యవహార జ్ఞానం తెలియనటువంటి వాళ్ళు ప్రతివాళ్ళు వ్యవహార జ్ఞానం తెలీదు, వాడికి తెలియని జ్ఞానం అంటూ ప్రపంచంలో బోలెడంత ఉంటుంది, అన్నీ తెలిసినవాడు ఎవడు లేడు, కానీ ఇది మాత్రం పరిపూర్ణంగా వీడికి తెలిసి ఉంటుంది అని చెప్పడం కోసం అని చెప్పి అనంత్యాత్ అనంతత్వం వల్ల జ్ఞేయం అల్పం అంటే తెలియదగినటువంటిది అల్పంగా ఉంటుందని చెప్పాడు తాత్పర్యం. అప్పుడు అన్ని ఆవరణముల యందును మాలిన్యము తొలగిపోవుట చేత జ్ఞానమునకు గల పరిమితత్వము తొలగుట చేత అతనికి తెలియదగినది అల్పముగా మాత్రమే ఉండును. ఇంకో దానికి ఇంగ్లీష్లో నేను ఇచ్చిన అనువాదం ఇలా ఉంది. దెన్ ఆల్ ది లేయర్స్ ఆర్ డివైడ్ ఆఫ్ ఇంప్యూరిటీ ఆర్ డివైడ్ ఆఫ్ ఎనీ ఇంప్యూరిటీ ఫుల్ స్టాప్ due to the immeasurability of wisdom that which is to be known has very little for such a one, ఇది సూత్రం 32. తతః కృతార్థానాం పరిణామక్రమ సమాప్తిర్గుణానాం పరిణామక్రమ సమాప్తి గుణానాం. తతః అంటే దాని వలన, కృతార్థానాం అంటే సార్థకత చెందినట్టి, గుణానాం గుణములకు, పరిణామక్రమ సమాప్తి మార్పులు చెందుట ఎందలి